ఆర్జీవి ఇట్స్ బ్రాండ్, ఆర్జీవి ఇట్స్ ఎ సెన్సేషన్. వరదలు రాని, వర్షాలు రాని, ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోని, నేను ఎవ్వరికి వినను, నా మాట నేను వినను అంటూ ఆయన పంధాలు, ఆయన సినిమాలు చేస్తూ వెళ్తూ ఉంటారనమాట. సో అలానే ఎప్పటికప్పుడు ట్రెండ్ని సెట్ చేస్తూ ట్రెండ్ని ఫాలో అవ్వకుండా సో కొత్త కొత్త సినిమాల్ని, కొత్త కొత్త పంధాలు మనకు అందిస్తూ ఉంటారు. సో ఇవాళ మనతో పాటు ఆర్జీవి గారు అండ్ బ్యూటిఫుల్ పూజ ఇస్ విత్ మీ రైట్ నౌ. లడ్కి అన్న సినిమా గురించి మనతో మాట్లాడడానికి వచ్చేసారనమాట. హలో సార్, మళ్ళీ నేను బాగున్నారా అంటే అనిపించుకోదలుచుకోలేదు. వీ ఆల్ నో దట్ మీరు ఎప్పుడు ఎనర్జెటిక్గా చాలా ఫుల్ ట్రెండ్లో ఉంటూ ఉంటారు. సార్, అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందండి? పుట్టినప్పటి నుంచి అంతే. పుట్టినప్పటి నుంచి అంతే ఎనర్జీ అంటారా? అదే అంటే బేసిక్గా ఎప్పుడో ఒకసారి మనిషి అన్న తర్వాత లో అవుతూ ఉంటాం కదా ఏదో ఒక సిచ్యువేషన్లో. మీరు అవ్వరు ఎందుకు? వాట్ వాజ్ ద సీక్రెట్ అని? కంటిన్యూస్గా ఏదేదైతే మన లైఫ్లో జరుగుతుందో దాని మీద మనం డెసిషన్స్ తీసుకుంటాం అంటే అసలు లో అనే ఫీలింగ్ రావడానికి ఛాన్స్ లేదు. హలో పూజ, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us. అండ్ సో ఎలా అనిపిస్తుంది ఇదంతా కూడా ఈ మూవీకి వర్క్ చేయడం? Really happy with the film. I mean, like, we have worked really hard to achieve what we have achieved with the film, and it's been a wonderful journey. It's been a great experience working with sir. I've been his fan my entire life. I've seen a lot of his like, you know, all the famous films like Rangila, Satya, Sarkar. So seeing his film and being a fangirl, and after that, you know, coming and working with him in real life, I mean, it was a wonderful experience for me. I'm still pinching myself. Okay, so nice. And sir, first అసలు ఎలా స్టార్ట్ అయింది సార్ ఈ లడ్కి అన్నది? నా కాలేజ్ టైం నుంచి నాకు బ్రూస్లీ అంటే చాలా విపరీతమైన ఒక అబ్సెషన్. సో బ్రూస్లీ సినిమాలు చూసి తన స్టైల్ కానీ తను చేసే యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసి అందులోంచి నేర్చుకుని నా మోస్ట్ ఆఫ్ ద సినిమాలు చేశాను. ఒక పర్టికులర్ టైంలో ఒక చాలా ఇయర్స్ మా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక మార్షల్ ఆర్ట్స్ సినిమా చేద్దాం అనుకున్నా, కానీ అలాంటిది మన ఇండియాలో ట్రెడిషన్ అనేది లేదు మార్షల్ ఆర్ట్స్ది. సో అది ఓకే, తర్వాత మళ్ళీ ఆపేసి మళ్ళీ ఇంకో 2-3 లేక మళ్ళీ గుర్తొచ్చి ఇలాంటి రకరకాల సార్లు జరిగినాయి. దో 45 సంవత్సరాల నుంచే ఉంది నాకు ఐడియా సంథింగ్ టు బ్రూస్లీ మీద ఏదైనా చేద్దామని. సో ఒక పర్టికులర్ టైంలో ఒక అమ్మాయిని బెట్ చేస్తే ఎలా ఉంటుంది, మగవాళ్ళే దొరకరంటే ఆడవాళ్ళు అంటే ఇంకా చాలా కష్టం. బట్ చాలా మార్షల్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్స్కి వాటికి నేను మెయిల్స్ పంపి వాళ్ళ నుంచి తెచ్చుకొని ఫైనల్గా ఒక పర్టికులర్ టైంలో తన కాంటాక్ట్ దొరికింది. అంటే ఎక్కడైనా ఫస్ట్ చూడడం జరిగిందా సార్ తన గురించి? లేదా నేను యాక్చువల్గా ఎక్కడో పర్టికులర్ స్టూడియోలో ఎవరితో నేను ఇలా మార్షల్ ఆర్ట్స్ సినిమా చేయాలని నా పెద్ద కోరిక దొరకట్లేదు అంటే ఎవరు ఇన్ని నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది పూనాలో, పూజ అని తన కాంటాక్ట్ తను ఇచ్చాడు. ఫస్ట్ నేను తన ఫాదర్తో కలిసి వచ్చింది. నేను తనని చూడగానే తను మొత్తం నాకు చూపించిన తన ఆర్ట్ స్కిల్ ఏదైనా ఇమ్మీడియట్గా ఇట్ సెడ్ యా मैं तो చేయలేదు. ओके, एंड जब आरजीवी सर से मिले थे, व्हाट वाज योर माइंडसेट ऑन दैट डे? आपका फीलिंग क्या था? I think I was really under pressure. Like I mentioned earlier, that I've been a fangirl of RGV sir, and then performing action sequences in front of him for the first time when I was giving the demo. I was really excited also and nervous, and I was worried that whether he will like my work or not. But I got selected, and I still can't believe that, you know, we have come so far. So I'm really grateful that, you know, sir chose me to do this role, and I'll be in, you know, that thankfulness of sir, and I can't thank him enough for that. So, yeah. And sir, బేసిక్గా ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైపోయిందంటే థియేటర్కి జనాలు వచ్చి చూడాలి అంటే పెద్ద పెద్ద కమర్షియల్ లవ్ స్టోరీలు, పెద్ద పెద్ద అంత బడ్జెట్ పెట్టి చేసిన సినిమాలకే జనాలు రావడానికి చాలా ఇదైపోయింది. అంటే ఇట్లాంటి సినిమాలు అంటే థియేటర్ వరకు తీసుకెళ్ళగలుగుతాం ఏ ధైర్యం సార్? అంటే బేసిక్గా ఏదైనా సరే ఫైనల్గా దాని ఎఫెక్ట్ దాని మీదే ఉంటుంది. అది మనకి రిలీజ్ ఎవరికూ తెలియదు. మన పని మనకు వచ్చింది చేయటం, దాని తర్వాత దాన్ని వదిలేయటం అంతే. అంటే మీరు ఇవన్నీ ఏం నమ్మరా సార్? మనం నమ్మటానికి ఇప్పుడు మన చేతిలో ఉన్నదే కదా మనం చేసేది. మన చేతిలో లేని దాని గురించి మాట్లాడి దాని గురించి ఆలోచించడం అనేది స్టూపిడిటీ అని నా ఫీలింగ్. అంటే ఈ స్టార్ట్ అయ్యి కూడా ఇట్స్ బీన్ 2 years కదండి. అది కోవిడ్ వలన అట్లా వేరే చైనా కనెక్షన్ వలన కొంచెం లేట్ అయింది. ఓకే ఓకే. అండ్ వాట్ వాస్ ద టఫెస్ట్ పార్ట్ డ్యూరింగ్ ద షూట్ ఫర్ యూ? I think
like when we were performing the action sequences, you need a lot of strength, lot of energy to perform the action, and no matter how many takes you take for to achieve that scene, it takes a lot of energy and a lot of stamina to perform every take with the same intensity. So that was really challenging for me, and I think whether it was a dancing song or an action scene, it was really tough to perform with the same energy, and I was trying to give my 100%, and I think sir is happy, like at least 10%. ఏం సార్ 10% హ్యాపీ ఉన్నారా? ఫుల్ గా హ్యాపీ లేదా? I mean, with the performance, with the dance and action. No, yeah. Anyway, that is being humble. అంటే ఇట్లాంటి పర్టికులర్గా ఒక అమ్మాయిని పెట్టి చెయ్యాలి ఈ మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా టఫ్ కదండి సార్. బేసిక్గా ఆ అబ్బాయిలు చేయడమే చాలా ఇది, దట్టు అమ్మాయిని తీసుకోవాలి అంటే ఆ ఆలోచన ఎలా సార్? ఇప్పుడు బ్రూస్లీ ఒక 5'7" పర్సన్ ఉండి ఆల్మోస్ట్ తనకన్నా డబుల్ సైజ్ ఉన్నవాళ్ళు 10 మందిని కొట్టింది చాలా బిలీవబుల్గా చూపించాడు. సో నేను అదే థాట్ని కొంచెం ఫార్వర్డ్ తీసుకెళ్ళి ఒక అమ్మాయిని చేస్తే అమ్మాయి ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ వీకర్ సెక్స్. తన లిమిటేషన్ ఉంటుంది, తనకి ఎప్పుడు అబ్బాయిల సహాయం ఉంటుంది, అలా ఉండాలి అనే ఒక భావం ఉన్నప్పుడు ఒక ఫైటర్ అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది అనేది నా థాట్. సో రెండవది, ఇప్పుడు మనకి ఒక ట్రెడిషనల్గా మగవాళ్ళు అందరూ కూడా అమ్మాయిలు అనేది వీక్ అని అనుకుంటారు. ఇప్పుడు నిర్భయ లాంటి కేసులో కానీ, లేకపోతే మన జరిగిన దిశ లాంటి కేసులో కానీ, ఒకవేళ అమ్మాయి పూజ లాంటి అమ్మాయి అయితే వాళ్ళ పని ఏమయ్యేది అనేది ఒక హైపోథెటికల్ థాట్ అది. ఓకే, సో అలాంటి ఎలిమెంట్స్ కూడా ఏమైనా ఉన్నాయి దీంట్లో. దట్ ఈస్ వాట్ ద ఫిల్మ్ ఇస్. ఓకే, సో అమ్మాయి అంటే నిజంగా తను ఫైట్ చేయగలిగితే ఎట్లా ఉంటుంది అని. కరెక్ట్. ఓకే, అంటే కొంచెం పార్ట్స్ ఏమైనా ఉంటాయి సార్ అలా ఆ దిశకి సంబంధించి? నథింగ్ డూ దట్. అంటే అమ్మాయికి కూడా సెల్ఫ్ డిఫెన్స్, ఫిజికల్ ఫిట్నెస్ అవసరం అనేది పాయింట్. మీ లైఫ్లో ఎప్పుడైనా అలా ఫేస్ చేశారా సార్? అంటే డైరెక్ట్గా చూడడం కానీ అట్లా? నో, నాట్ రియల్లీ. అంటే ఏదో అంటే అమ్మాయిని కాలేజ్ టైంలో ఏడిపించడం అలాంటి కొన్ని టీజింగ్ అట్లాంటివి చూసాను కానీ నథింగ్ సీరియస్. ఓకే, कभी आपने रियल लाइफ पे ऐसा फेस करे हो ऐसे? Not many times, fortunately, but there was this one incident that happened with me. I was with my mother and someone commented on her. So I started running behind that guy, but he was on the bike, so I couldn't catch him. So I was really frustrated because of that. I didn't get a chance to beat up a bad guy. So I did that in the film. So I'm kind of happy about that. Yeah. अच्छा, कब से स्टार्ट किए थे आपने ये मार्शल आर्ट सीखना ऐसा? I think I was 7-8 years old. Oh. Yeah, and your interest? Yeah, I mean, I started it as an interest, and then I started to get more interested in this specific path because I started achieving a lot of medals and a lot of awards. So I was really happy at that point of time what I've chosen to do, and I followed my passion from that time only. And I have 14 years of experience in martial arts, and I'm second and black belt. Oh, so nice. See, regular life में करना is something different and screen पे करना is something different. मतलब वो difference कैसा था आपको? I think it was moreover like same experience for me because in real life also I used to participate in the competition. So for that we used to compete with a lot of amazing sports person, like whoever was the competitor in front of me. So it's been a wonderful experience for me before meeting sir because of all the competitions and all the achievements, and after, like during the film also, it was a different experience to perform all the actions. So both were challenging for me. Did you ever watch any Telugu film here? Yeah, a lot of films I do watch. What was your favorite? In recent time, I think Pushpa is my favorite. Yeah, and Bahubali will be my all-time favorite film. So nice. Yeah. ఈ మూవీలో అంటే స్పెసిఫిక్గా ఒక ఆవు షాట్ అంటే ఒకటి ఉంటుంది కదా సార్, మనకి ఇది బాగా నచ్చింది, బాగా చేసాము, అదిరిపోద్ది అనేది. సో అట్లా మీకేది అనిపించింది? ఐ మీన్ యాక్చువల్గా చాలా షార్ట్లో, ఎందుకంటే ఇప్పుడు తనకున్న స్కిల్స్ తోటి ఒక ఫ్లయింగ్ సైడ్ కిక్ లేకపోతే ఒక రివర్స్ కిక్ ఇలాంటి అంతకుముందు ఎప్పుడు అంటే మామూలు రెగ్యులర్ యాక్షన్ హీరోలు కూడా చేయలేని చాలా ఉన్నాయి దాంట్లో.
అండ్ కొన్ని షార్ట్స్ చూస్తే మాత్రం ట్రైలర్లో అసలు మామూలుగా ఏంటి ఈ అమ్మాయి ఇలా చేసేస్తోంది అని అనిపించేలాగా ఉంది. సో డైరెక్ట్గా మీరు వర్క్ చేసినప్పుడు, మీరు షూట్ చేసినప్పుడు మీకేమనిపించింది? బికాజ్ అంటే చాలా ఒక పర్టికులర్ సీక్వెన్స్లో చాలాసార్లు నేను డెమాన్స్ట్రేషన్ చూసి టెస్ట్ ఫుటేజ్ షూట్ చేసి, అంటే నేను కూడా అసలు ఎలాంటి స్టైల్లో తీయాలి ఫైట్స్ అనేది కూడా నేను చాలా రీసెర్చ్ చేశాను ఇనీషియల్, అంటే మెయిన్గా స్టార్ట్ చేయకముందు. సో ఆ టైంకి వచ్చేసరికి ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి ఆ అమ్మాయి కెపాసిటీ ఏంటి, ఏమేమి చేయగలుగుతుంది అని తెలుసు కాబట్టి ఆబ్వియస్లీ ఐ వాజ్ యూస్ టు దట్. అండ్ చాలా మందిని చూసింటారు సార్ లైఫ్లో, వై ఓన్లీ అంటే పూజ అది తప్పదు. ఎందుకంటే పూజ లాంటి మార్షల్ ఆర్టిస్ట్ నేను మీకు ఛాలెంజ్ చేస్తాను, గూగుల్ చేసి టోటల్గా మీరు ఇంటర్నేషనల్ అడిగినా కూడా ఫీమేల్ మార్షల్ ఆర్టిస్ట్ అని మీరు టైప్ చేస్తే ఈ అమ్మాయి లాంటి ఒక్కరు దొరకదు అక్కడ. యాక్చువల్లీ దట్స్ ద ట్రూత్. ఫస్ట్ మెయిన్ గా అది అడగడం మర్చిపోయాను, ఏదో కాంటెస్ట్ పెట్టారు, ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇలాంటి ఐడియాలన్నీ? హూ ఇస్ పూజా బాలేకర్? ఎక్కడి నుంచి అంటే అన్ని అక్కడి నుంచి వస్తాయి బ్రెయిన్లోంచి. అలా ఎలా సార్ అన్ని మీమ్స్ అన్ని ఆ క్రియేటివిటీ ఇదంతా కూడా? అంటే ఇంకా ఎప్పుడు 24 గంటలు దీని మీదే ఉంటుందా మీ ధ్యాస అంతా కూడా? మై జాబ్ ఇస్ దట్. పబ్లిసిటీ ఇస్ యాజ్ ఇంపార్టెంట్. డైరెక్షన్ ఈజ్ డిఫరెంట్, పబ్లిసిటీ ఈజ్ కానీ రెండు ఒకటే కదా. ఎవెన్చువల్గా నువ్వు ఫిల్మ్లో ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్రెస్ సంబడి. పబ్లిసిటీ ఈజ్ అబౌట్ డ్రాయింగ్ అటెన్షన్ టు వాట్ యూ వాంట్ టు ఇంప్రెస్. ఓకే, సో ఫైనల్గా ఆన్సర్ ఎప్పుడు దొరుకుతుంది మాకు? ఆన్సర్ అంటే తను ఒక 20 బెస్ట్ సెలెక్ట్ చేసుకుని దాన్ని షీ విల్ ఆటోగ్రాఫ్ అండ్ సెండ్ ఇట్. ఓకే, మీ దృష్టిలో ఏంటి, మీ ఆన్సర్ ఏంటి మరి? హూ ఇస్ పూజా బాలేకర్ అంటే షీ ఇస్ రంగీలా మీట్స్ ఎంటర్ ద డ్రాగన్. So you gave away the answer. Yes, but that is not the answer. We are saying we are going to select the best answers. Okay, There is not one answer. Okay. मतलब उनके दिल में क्या है आपके बारे में वो पूछी मैंने. Okay. That is not the answer. Yeah. ओके, अगर आपको पूछे तो आपके बारे में आरजीवी सर बोले तो क्या है, बोले तो क्या आंसर करोगे? I would say पूजा बोले तो फ्लावर समझे क्या है, she's fire. नहीं, आरजीवी सर के बारे में. I think so. You should answer that. No, she's asking you to tell me. What you will say? What is RGV? Who is Ram Gopal? Okay, like that. Yeah. There's not just a single word for me. I think he's too many things. He's too many amazing things. He's brilliant. He's amazing in person, and I think he knows it all. He's aware of everything, whatever is happening out there in the world. He knows everything. So she's talking about someone else, not me. No, absolutely not. So usually I'm obsessed with Instagram, but I especially visit Twitter to read his comments. So it's very exciting. మీరు ఏది పెట్టినా ట్రెండే, ఏది చేసినా ట్రెండే. రోజుకి అసలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఈ ఐడియాలన్నీ, ఈ ట్వీట్లు, ఈ పోస్ట్లు? అంత ఓపిక అమ్మాయిలు కూడా వాడరేమో అంతగానం ఫోన్ని. ఎప్పుడు 24 గంటలు నేను టోటల్గా అన్ని నా పనులు కానీ ఎవ్రీథింగ్ నేను నా ఫోన్లో చేస్తాను. విచ్ ఇస్ ద రీజన్ నేను కాన్స్టెంట్గా ఫోన్లో ఉంటాను. కారణం అదే. బాగా నచ్చే యాప్ ఏంటి సార్ మీకు ఫోన్లో? నేను ఎక్కువ ట్విట్టరే వాడేది. ఇన్స్టా కూడా చాలా రేర్. ఓకే ఓకే, అందులో ఎక్కువ అంటే తెలియకుండా స్టాక్ చేసిన అకౌంట్ ఏంటి? నేను ఇప్పుడు ఫాలో అవ్వకుండా ఫాలో నేను అన్ని బయటకు చెప్పేస్తాను. ఈవెన్ ఇఫ్ ఐ ఫాలో మియా మాల్కోవాల్స్ ఐ సే ఇట్ అవుట్. ఐ డోంట్ హైడ్ ఇట్. ఓకే, లేటెస్ట్ టైంలో అంటే రీసెంట్ టైమ్స్లో అంటే చాలామంది కొత్త అమ్మాయిలందరూ వస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. సో రీసెంట్ టైంలో బాగా అనిపించిన అమ్మాయి ఎవరు సార్? నేను అంత ఇన్స్టాలో అమ్మాయిని ఎక్కువ నేను అంత ఫాలో అవ్వలేదు. సంబడి సెన్స్ ఎ లింక్ ఆర్ సంథింగ్ అండ్ ఒక అంటే వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళు ఎవరు అని అంత టైం ఉండదు నాకు. ఓకే, చూసింది అంతే అంతే. ఓకే ఓకే, కమింగ్ టు లడ్కి, ఆడియన్స్ రావాలి అంటే ఇంట్రెస్టింగ్గా ఏముండబోతోంది ఈ సినిమాలో? ఐ థింక్ ఇప్పుడు ఒకటి ఒక అమ్మాయి ఒక సెంట్రల్ క్యారెక్టర్ ఫీమేల్ మార్షల్ ఆర్టిస్ట్ లాంటిది ఎంతవరకు అప్పుడు సినిమా రాలేదు. టోటల్ ఇండియన్ సినిమా హిస్టరీలో నాకు తెలిసి వరల్డ్లో కూడా లేదు. ఉంటే ఏమన్నా చైనాలో, కొరియాలో ఏమన్నా ఉండొచ్చు, నాకు తెలియదు మొత్తం అన్ని సినిమాలు అక్కడ. ఐ థింక్ అదొక్కటే చాలా ఇది. ఇంకోటి ఇట్స్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఇట్స్ అబౌట్ జెండర్ ఈక్వాలిటీ. ఇంకోటి ఇప్పుడు టైగర్ ష్రాఫ్ కానీ రితిక్ రోషన్ కానీ వాళ్ళ బాడీ బట్టలు పేసి చూపించినట్టు
మగవాళ్ళు చూపించినప్పుడు ఆడవాళ్ళు ఎందుకు ఫ్లాంట్ చేయకూడదు వాళ్ళ బాడీ అనేది. ఇది దీస్ ఆర్ ద వేరియస్ థింగ్స్ ఇన్ ద ఫిల్మ్ విచ్ ఆర్ యూనిక్. అంటే ఇవన్నీ నమ్ముతారా సార్? బేసిక్గా మాకు తెలుసు మీరు ఏది పట్టించుకోరు అది ఇది అని చెప్పి. అంటే డ్యూరింగ్ ద షూట్ మీకేమి అంటే ఇబ్బందిగా అనిపించడం కానీ ఇట్లా చేస్తుంటే? నాకేం ఇబ్బంది అనిపిస్తుంది, నేను చేస్తున్నాను కూడా ఇబ్బంది అని ఫీల్ ఇవ్వకుండా చేస్తాను. ఓకే, బికాస్ ఎవెన్చువల్లీ యూ హ్యావ్ టు టేక్ అ ప్రైడ్ ఇన్ వాట్ యూర్ డూయింగ్. మనం చేసేదాన్ని మనం ఇఫ్ యూ ఫీల్ అపాలజెటిక్ అబౌట్ ఇట్, దట్ ఈస్ హౌ దట్ థింగ్ గోస్ ఇన్ టు ద థింగ్. యూ షుడ్ డూ ఇట్ విత్ కన్విక్షన్. అండ్ బేసిక్గా ప్రతి మనిషికి ఒక ఎక్కడో ఒక లో పాయింట్, ఒక ఎమోషన్ ఉంటుంది. సో అట్లా ఎప్పుడో ఒక టైంలో సార్ ఎంత చెప్పినా కూడా నేను దేనికి భయపడను, నేను దేనికి ఫీల్ అవ్వను అన్నా కూడా ఏదో ఒక సంవత్సరంలో ఒకసారో లేదంటే 2 సంవత్సరాల్లో ఒకసారి ఒక భయమో బాధో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కదా సార్. నాకు ఎందుకు రాదంటే నేను సీరియస్గా తీసుకోను. మిమ్మల్ని మీరు సీరియస్గా తీసుకున్నప్పుడు మీ ప్రాబ్లమ్స్ కూడా మీరు సీరియస్గా తీసుకోరు. సో అప్పుడు అంటే నన్ ఆఫ్ అస్ క్యాన్ బి కంప్లీట్ ఇన్ అవర్ కంట్రోల్. దెర్ ఈజ్ వెదర్ ఇట్స్ డెస్టినీ ఆర్ గాడ్ ఆర్ నేచర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో యాజ్ లాంగ్ యాజ్ యూ నో యూఆర్ నాట్ ఇన్ కంట్రోల్, యూ షుడ్ బి హ్యాపీ విత్ వాట్ యూ గాట్. దట్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ లైఫ్. అండ్ ఇంతకుముందు మీరు చేసే సినిమాలంటే ఓకే కమర్షియల్గా ఇప్పుడు ఒక కామెడీ సీన్ వస్తుంది, ఇప్పుడు ఒక ఫైట్ వస్తుంది, ఇప్పుడు ఒక డైలాగ్ ఇట్లా ఉండేది. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు ఎప్పుడు ఏమొస్తుందో అర్థం కావట్లేదు. కమింగ్ టు లడ్కీకి వస్తే ఇది ఎలా ఉండబోతుంది? ఐ థింక్ ఇట్స్ వెరీ క్లియర్ వాట్ దిస్. ఎందుకంటే బ్రూస్లీ ఇన్స్పిరేషన్తో తీసాను కాబట్టి ఆల్మోస్ట్ ఒక రెగ్యులర్ మసాలా ఫిలింలో జస్ట్ రోల్ రివర్సల్. హీరో చేసేది హీరోయిన్ చేస్తుంది, హీరోయిన్ చేసేది హీరో చేస్తాడు, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. సేమ్ ఇందులో కూడా అదే లవ్, అదే ఫైట్స్. బట్ ఓన్లీ థింగ్ ద డిఫరెన్స్ ఇస్ దట్. వై సార్? అంటే చాలా టైటిల్స్ ఉంటాయి, ఓన్లీ అమ్మాయి గురించి ఎక్కువ ఇది చేస్తున్నాం కాబట్టి దీనికి టైటిల్ పెట్టడం జరిగిందా? అమ్మాయి అనే టైటిల్ ఒక అమ్మాయి ఇలా చేయగలుగుతుందా, అమ్మాయి ఇలా చేస్తుందంటే అమ్మాయి ఫైట్ చేయగలుగుతుందా, ఒక 10 మంది మగవాళ్ళని ఒక్కతే కొట్టగలుగుతా అనేది ఎవరు నమ్మరు. కాబట్టి ఆ టోటల్ ట్రైలర్కి కాంట్రాస్ట్గా ఉంటుంది కాబట్టి అమ్మాయిని పెట్టింది. ఓకే ఓకే. And for you, what was the best scene throughout the film? I think the climax scene, when we started shooting, I think we started from that specific scene. So in that scene, I'm beating 20 guys. So I think it was really interesting and very fun experience for me. And before we started shooting for that scene, we were rehearsing for 3-4 days. So I had super fun, rehearsing for the scene, and then actually performing it was another experience. Yeah, and you should look out for that. Like in sequence, it's gonna be really epic. And क्या सीखे हो RGV sir से इतने दिन में, इतने साल में? I think a lot of things I've learned from sir, not just one thing. Since I don't have any acting background, so he was my guru in that. He was guiding me throughout the film, how my character should perform, how I should cry, how I should walk, and all that intensity was required on my face. So everything was explained to me very beautifully, and sir was constantly guiding me through the film. So I think like on set I've learned a lot, and in personal life also he inspires me a lot. Like I'm a huge fan of Bruce Lee and his philosophy. Same, I'm a huge fan of RGV sir and his Ramoism, his philosophy. So I try to lead my life in that way. The way sir is like, carefree, and he does whatever he likes to do. So I want to be like that somewhere. आपको रहना है ऐसा? रह रहे हो अभी? रह रही, शुरू कर दिया. शुरू कर दिया. Yes. And I'm more than happy. సో మనకంటూ ఒకరిని కలిసినప్పుడు ఆ రోజు వాళ్ళని చూస్తే ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అట్లా పూజాని కలిసినప్పుడు కానీ, వర్క్ చేస్తున్నప్పుడు కానీ, త్రూఅవుట్ అంటే ఇప్పటి వరకు ఈ జర్నీలో ఏం ఇంపాక్ట్ క్రియేట్ అయింది? ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, ఇప్పుడు అమ్మాయికి ఉన్న డిటర్మినేషన్ కానీ, ఫోకస్ కానీ చాలా టైం పట్టింది, 4 సంవత్సరాలు పట్టింది టోటల్గా నేను కలిసినప్పటి నుంచి అన్ని చేయటానికి. తను అదే డిటర్మినేషన్తో, అంతే ఫోకస్తో షీ కంటిన్యూడ్ ప్రాక్టీసింగ్ అండ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ ఎవ్రీ టైమ్ ఐ సీ హర్. అంత డిటర్మినేషన్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది, నేనైతే ఎప్పుడు కలవలేదు. సో ఐ థింక్ ఐ అడ్మైర్ హర్ యాజ్ అ పర్సన్, అపార్ట్ ఫ్రమ్ యాజ్ ఎ డైరెక్టర్ అడ్మైరింగ్ హర్ స్కిల్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. యాజ్ ఎ పర్సన్ ఐ రెస్పెక్ట్ హర్ ఎ లాట్ ఫర్ హర్ డిటర్మినేషన్ అండ్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. ఓన్లీ తిన గురించే ఉంటుందా సార్ త్రూఅవుట్ ద మూవీ? ఇంకా ఏమైనా? నో, ఇప్పుడు ఒక స్ట్రేంజ్ లవ్ స్టోరీ. ఈ అమ్మాయి క్యారెక్టర్ షీఈ్ అబ్సెస్డ్ విత్ బ్రూస్ లీ, అబ్బాయి ఏమో ఈ అమ్మాయితో ప్రేమలో ఉంటాడు.
యూనో కానీ ఒక పర్టికులర్ టైంలో బ్రూస్లీ మూలాన ఈ అమ్మాయి లైఫ్ చెడిపోతుంది ఆ పిచ్చ మూలాన అని తన ఫీలింగ్ తోటి ఒక స్ట్రేంజ్ ట్రయాంగిల్ లాగా ఉంటుంది మరి. అండ్ థియేటర్స్ గురించి విన్నాం త్రూ అవుట్ అంటే ఆల్మోస్ట్ 47,000 స్క్రీన్స్లో అవుతోంది అని చెప్పి. సో దాని గురించి సో అది అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి నేను ఈ అమ్మాయి ఫుటేజ్ నేను పంపించిన తర్వాత చైనాకి దేవర్ ఆల్ వెరీ ఇంప్రెస్. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇదంతా చూసి దే మేడ్ ఇట్ ఇండో చైనీస్ కంపెనీ ప్రొడక్షన్ కంపెనీ. సో అక్కడ కూడా చేసాం షూటింగ్. చైనీస్ యాక్షన్ టీమ్ ఉంది, యాక్టర్స్ ఉన్నారు. అదంతా చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఎండ్ రిజల్ట్కి విపరీతంగా ఇంప్రెస్ అయ్యి వాళ్ళు అక్కడ డిస్ట్రిబ్యూటర్కి చూపించి వాళ్ళకి విపరీతంగా నచ్చి దే ఆర్ గివింగ్ ఇట్ ఏ మెయిన్ స్ట్రీమ్ बिग रिलीज दानवाला. ओह सो नाइस. तो ये सुनते ही कैसा लगा आपको? मतलब वो देख के हम लोग शॉक हो गए, मतलब ये तेलुगु फिल्म चाइना पे ये क्या चल रहा है करके ऐसा. I think not just Telugu film, now the situation is, and what I feel is that Ladki belongs to everyone, and you know I'm just glad the kind of release, the grand release we are getting. I'm happy that a lot of people will get to watch this film because we have worked really hard to, you know, get here, and I'll be really happy if, you know, so many people will get to watch this film. So I'm just, you know, focusing on that. Yeah. Okay. What was the best compliment you got after the trailer? I got a lot of compliments on my fitness, on my figure. So I'm really happy about that because I worked really hard to achieve the kind of figure I wanted to achieve. So I'm really happy when people comment on my fitness, and of course on my action scenes are there. So they are really loving the action sequences. So on my fitness, on my action sequences, I'm getting a lot of comments. So I'm really happy about that. Okay. And మీరు ఎప్పుడైనా అంటే సెట్లు మీకు ఇలా కావాలని చేసి చూపించడం జరిగిందా సార్, లేదంటే తన నుంచి తీసుకున్నారా? అంటే నేను ఐఎమ్ నాట్ ఎ మార్షల్ ఆర్టిస్ట్. కాకపోతే నేను కొన్ని రిఫరెన్సెస్ చూపించాను. ఒక బ్రూస్లీ ఫైట్స్లో ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, బిగ్ బాస్, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, ఆ సినిమాల్లో నేను కొన్నిసార్లు రిఫరెన్సెస్ పూజాకి చూపించామని, అండ్ ఆల్సో ద యాక్షన్ టీమ్, యాక్షన్ డైరెక్టర్స్కి. అండ్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే సినిమాలో యాక్షన్ సీన్స్ అన్ని పూజ నేను కలిసి డిజైన్ చేశాను. అంటే బేసిక్గా ఇది త్రూ అవుట్ ద ఫిలిం ఓన్లీ మీ ఆలోచన మాత్రమేనా, లేదంటే మీ టీం నుంచి వచ్చిందా, లేదంటే కాదు. ఇప్పుడు యాక్షన్ అనేది ఒక ఐడియా ఉంటుంది, ఒక కన్సెప్షన్ ఉంటుంది, దాని తర్వాత దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని ఉంటుంది, తర్వాత ఎగ్జిక్యూట్ చేయటం ఉంటుంది. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డిఫరెంట్ people. అండ్ బేసిక్గా పర్టికులర్ జానర్ మూవీస్కి మ్యూజిక్ అనేది ఒక వేలో వెళ్తూ ఉంటుంది. అంటే ఇలాంటి సినిమాలకి పర్టికులర్గా బీజిఎం అనేది డిఫరెంట్గా ఉంటుంది. నాకు దీంట్లో నేను చాలా మట్టుకు మ్యూజిక్ బ్రూస్లీ థీమ్స్ వాడాను. ఎంటర్ ద డ్రాగన్ కానీ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్లో ఉన్న తన థీమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిన్ టైటిల్ థీమ్ ఎంటర్ ద డ్రాగన్ చాలా ఫేమస్ థీమ్. అది నేను ఒక పర్టికులర్ సాంగ్కి తూ నహి అనే సాంగ్, దమ్ ఉంటే అనే సాంగ్లో వాడనమాట. సిమిలర్లీ ఒక లవ్ సాంగ్స్ కానీ అది కానీ టోటల్గా నేను బిలీవ్ చేసేది ఎప్పుడు సినిమాలో నేరేషన్ అనేది దాన్ని పెంచాలి, కానీ ఊరికనే క్లబ్ సాంగ్ లేకపోతే యూట్యూబ్లో హిట్ అవ్వటం అనే సాంగ్స్ నేను బేసిక్గా నమ్మనాయి. సినిమాటిక్గా ఇట్ హ్యాస్ టు హెల్ప్ ద నేరేటివ్. సో మొత్తం మ్యూజిక్ అలా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో నేను చాలా ఫిలిమ్స్లోంచి ఇన్స్పైర్ అయ్యి చేసినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ కొన్ని మెలోడీస్ కానీ కొన్ని థీమ్స్ ఏవైతే ఉంటాయో. ఏదైనా పర్టికులర్గా సినిమా నుంచి తీసుకున్నదా సార్ ఇందులో ఏదైనా? నేను చాలా డ్రాగన్, ఎంటర్ ద డ్రాగన్ నుంచి తీసుకున్నాను, ర్యాంబో నుంచి తీసుకున్నాను, జేమ్స్ బాండ్ ఫిల్మ్స్ నుంచి తీసుకున్నాను. అండ్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ చైనాలో కూడా షూట్ చేసాం వాళ్ళు తినని చూసిన తర్వాత. సో ఇక్కడ రిలీజ్ చేయాలి అనుకున్నారు, సో అక్కడ షూట్ చేసామన్నారు. అంటే ఎక్కడెక్కడ షార్ట్స్ చేయలేదు? సో టోటల్ ఇట్ ఈస్ షార్ట్ ఇన్ చైనా, గోవా, బాంబే, హైదరాబాద్, వైజాగ్, మెయిన్గా ఈ ఫైవ్ ప్లేసెస్. ఓకే. అంటే ఎక్కువగా షార్ట్స్ చూస్తే బీచ్ సైడ్ ఎక్కువ, బీచ్ సైడ్ గోవాలోనే చేసాం, వైజాగ్లో కూడా చేసాం. ఓకే. సో దట్టు ఆర్జీవి గారికి ఇంకా అలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం కాబట్టి షార్ట్ చేయడం జరిగిందా? ఓకే. అండ్ ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు సార్? ఐ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ యూనిక్ ఫిలిం. ఎందుకంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ఫీమేల్ సెంట్రిక్ మార్షల్ ఆర్ట్ ఫిలిం రాలేదు. సో ఆ టైప్ ఆఫ్ యాక్షన్ సినిమాలు నచ్చిన వాళ్ళు, ఇలాంటి కైండ్ ఆఫ్ స్టంట్స్ అనేది ఎప్పుడు చూడలేదు కాబట్టి వాళ్ళకి చాలా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేది నా ఫీలింగ్. ఓకే. एंड आप क्या बोलेंगे लड़की के बारे में ऑडियंस के लिए?
I would like to say that Ladki is a very special film for me, and especially for Sir, because it's been his dream project since he, I think he was just a kid when he saw Enter the Dragon. So from that time till now, he wanted to make this film, and I'm a part of it. So I feel really proud about that, and I'm really proud of Ladki. So I want everyone to come to the theaters and experience this amazing visuals that Sir have created and captured. So I think it's gonna be a different experience to watch this film in the theater. Yeah, and I'm sure that everyone will love this film. అండ్ మొత్తానికి మీ ఇన్ని ఇయర్స్ కల ఇలా నెరవేరబోతుంది Yes. అండ్ 15th నా రిజల్ట్ రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ Thank you. సార్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ Thank యూ you. థ్యాంక్ యూ.